హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ 6లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఒక చక్కటి శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. కింద న్యూస్ పేపర్ పెట్టాను చూడండి. మరి తమ విజయానికి కారణమైన రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దాంట్లో రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, మరి కూటమి ప్రభుత్వము ఏర్పాటైంది కాబట్టి మహిళలు ఆర్టీసీ బస్సులో గనక ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఈ బస్సులో మాత్రమే ఎక్కవలసి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. పల్లివేలుగు, అలాగే ఎక్స్ప్రెస్, మరి నాన్ ఏసీ బస్సులు మాత్రమే, అలాగే ఆర్డినరీ ఇలాంటి బస్సులు మాత్రమే, మరి సూపర్ ఎక్స్ప్రెస్, డిలక్స్ ఇలాంటి బస్సుల్లో మాత్రమే ప్రయాణించవచ్చు అని మంత్రి గారు చెప్పడం జరిగిందండి. దీనిలో భాగంగా చాలామంది ఫ్రెండ్స్ మా ఛానల్ని నేను సొంతంగా ఏది పెట్టట్లేదు, కేవలము వివిధ మాధ్యమాలలో లేదా పేపర్ యొక్క న్యూస్ దాంట్లో సంబంధించి మాత్రమే చూసి పెడుతున్నాను. ఎందుకనగా వ్యూస్ నాకు ముఖ్యం కాదు, కానీ ఉన్నటువంటి ఫ్యాక్ట్ అయితే పెట్టాలి అని నిర్ణయించుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో హామీలలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి తెలుగుదేశము, మరి బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వము మహిళలకి ఉచిత పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందండి. దీనిలో భాగంగా ఈ పథకాన్ని ఇప్పటికి అమలు చేస్తున్నట్టుగా తెలంగాణ, మరి కర్ణాటక, మరి ఆ రాష్ట్రాలలో మరి యొక్క టీం వెళ్ళి మరి లోటుపాట్లు ఇంత పరిశీలిస్తున్నారని, అయితే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా కోట్ల రూపాయల వరకు కూడా భారం అయితే పడనుందని చెప్తున్నారు. అయితే మహిళలు ఇబ్బందులు పడకుండా తిరుపతి జరిగినటువంటి మీటింగ్లో మంత్రివర్యులు సందర్శించి 2 కొత్త ఎక్స్ప్రెస్లు కూడా మామూలుగా ఎక్స్ప్రెస్లు సాధన చేయడం జరిగిందండి. అలాగే ఇంకా 400 బస్సులు కూడా రోడ్డు ఎక్కనున్నాయని, మరొక 1000 బస్సులు కూడా సిద్ధమవుతున్నాయని, ఆర్టీసీని పరిష్కరించడానికి సమస్యలు శక్తివంతంగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే మహిళలకు అందరికీ కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఈ మహిళలు మరి ఉచిత బస్సు ఎక్కటానికి కూడా ఆలోచింపజేస్తామని, మరి ఇంకా కీలక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి వాళ్ళతో కలిపి నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉందండి. గత దినంలో తిరుపతికి వచ్చినప్పుడు మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి విషయాన్ని స్పష్టమైతే చేశారండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, తెలుగుదేశం ప్రభుత్వం అధికార కూటమి చేపబట్టిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అయితే మరి సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు, లేదంటే కనుక ఈ 2 మాత్రం ఖచ్చితంగా మరి చూపించవలసి ఉంటుందండి. అది ఏ బస్సు అనే విషయం ఇంకా కూడా కన్ఫర్మేషన్ అయితే ఆగస్ట్ 15 నుంచి ప్రారంభిస్తాము అంటున్నారు. కానీ అయితే ఇంకా పరిపూర్ణమైనటువంటి ఇంకా చట్టం అయితే రావాల్సి ఉందండి. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాత్రమే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరి మనం ఉచిత బస్సులు ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు లేదంటే స్కూల్ టీసీ కావచ్చు, ఏదైనా ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే ఉండాలండి, ఇతరులకైతే ఇది వర్తించదు. మరొకసారి ఫ్రెండ్స్, పల్లి వెలుగు బస్సు ఎక్కచ్చు, లేదా ఎక్స్ప్రెస్ ఎక్కచ్చు, లేదా సూపర్ డిలక్స్ ఎక్కచ్చు. అయితే వారు అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఇవి మాత్రం ఈ యొక్క గుర్తింపు కార్డులు అయితే మాత్రము చూపించాల్సి ఉంది. ఆల్రెడీ కూడా ఈ నెల ఆగస్టు 15వ తారీఖున మరొకసారి అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 క్యాంటీన్లు అయితే తెరవబోతున్నట్టు కూడా ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది.
ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరొకసారి మంత్రివర్గ సమావేశంలో మరి ఆగస్టు 15 నుండి పెడతారా, మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.